ఏసీ చూడడం జరిగింది. రథోత్సవాన్ని రేపు లక్షలాదిగా భక్తులు చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు ఇటు అంతపేట 4 గంటల మండపం నుంచి ఇటు రైల్వేపేట రోడ్డు వరకు, ఇటు రైల్వే కన్నా బ్యారేజ్ వరకు అన్ని విధాల మున్సిపల్ సిబ్బంది కావచ్చు, శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అందరినీ అప్రమత్తం చేసి రథం చుట్టూ లోపు టీం కూడా పెట్టి ఎక్కడ ఎటువంటి అంతరాయాలు లేకుండా బాగా ఏర్పాట్లు చేసిన ఈవో గారికి, ఆలయ కమిటీ మెంబర్లు, వెంకటేష్ గారు,
అదేవిధంగా వెంకయ్య యాదవ్ గారు, తోటి లోకల్ కార్పొరేటర్లు మైనుద్దీన్ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో, గారి పర్యవేక్షణలో పోలీస్ శాఖ వారు 6 మంది సిఐల్ని, ట్రాఫిక్ వాళ్ళు, ట్రాఫిక్ సిబ్బందిని ఎటువంటి అంతరాయం లేకుండా మంచి సౌకర్యాలతో శానిటేషన్ కూడా మంచిగా చేస్తూ ఈ ఏర్పాట్లన్నీ బాగా చేసిన మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ శాఖకు, ఎండోన్మెంట్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగానే వెంకటేశ్వర స్వామి టీటీడీ తరఫున వస్త్రదానం మన రంగనాయక స్వామికి ప్రతి సంవత్సరం ఈరోజు ఇవ్వడం ఆనవాయితీ కాబట్టి టీటీడీ వారు కూడా వచ్చి ఈ సందర్భంగా వారికి కళ్యాణోత్సవం జరిపేందుకు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం కల్పించిన ఈ రంగనాథ స్వామి వారికి, ఈ టెంపుల్ ధర్మకర్తల మండలికి, అదేవిధంగా ఈఓ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, భక్తులందరికీ కూడా నేను నెల్లూరు సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్ని ఈ సంవత్సరం బాగా జరిపేదానికి అన్ని విధాల కృషి చేస్తున్న ఈఓ గారికి అందరికీ, మరియు ఇక్కడ లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అట్లే భక్త బృందం అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మోత్సవ ఆహ్వానము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పాయ్ నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి